ఈరోజు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుకుందాం. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు? బీజేపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పార్టీతో అలియన్స్ పెట్టుకొని పెద్ద పార్టీ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేస్తూ ఉంది. అంతకుముందు అంత పెద్ద స్టేట్ని డివైడ్ చేసి అంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద హామీ ఇచ్చి డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి పెద్ద ప్యాకేజ్ ఇస్తాము, స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకపోవడానికి కారణమైంది. అంటే ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా అడిగినా, ఏపీ నుంచి చీఫ్ మినిస్టర్ వచ్చి అడిగినా, ఏపీ నుంచి ఎంతమంది వెళ్ళి అడిగినా ఇవ్వకుండా ఇప్పటి వరకు ఇవ్వకుండా వెనకడిగేస్తున్న దానికి కారణం ఏముంటుంది? ఇప్పుడు మొన్నటికి మొన్న బీహార్కి 1,60,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చింది గవర్నమెంట్. బీహార్కి ఏం చూసి 1,60,000 కోట్లు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ఏం చూసి ఇంతవరకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో మనుషులు ఎవరు లేరా? బీహార్లో అంతా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఉన్నారా? అంటే నితీష్, లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు ఉన్నప్పుడు రైల్వే మినిస్టర్లుగా అప్పుడు బీహార్కి సపోర్ట్ చేశారు, అప్పుడు స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చారు, అప్పుడు మంచి మంచి బడ్జెట్లు ఇచ్చారు. ఇప్పుడు బీహార్కే సపోర్ట్ చేస్తే ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే, ఎందుకు అంత 1,60,000 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే, బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ గవర్నమెంట్ పడిపోకూడదు కాబట్టి 1,60,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చింది. బాగుంది. 1,60,000 కోట్ల రూపాయలు అంటే 4 సంవత్సరాలకి సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు. అంటే 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ బీహార్కి ఇచ్చే అంత గవర్నమెంట్ దగ్గర ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 40,000 కోట్లు, సంవత్సరానికి 40,000 కోట్లు అంటే 4 సంవత్సరాలకు 1,60,000. సరే, బీహార్ విషయం వదిలేద్దాం, బీహార్ది మ్యాటర్ కాదు. ఇప్పుడు అంటే బీహార్ని ఎందుకన్నానంటే, బీహార్లో ఇప్పుడు అసలు ఏం వరదలు వచ్చాయని, ఏం భూకంపాలు వచ్చాయని బీహార్కి 1,60,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు అంత పెద్ద స్టేట్ డివైడ్ అయ్యి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలియకుండా అన్ని ఇబ్బందులు పడుతుంటే, బయట ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి అక్కడ జరిగే పరిస్థితులు తెలియవు, అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ జరిగే పరిస్థితులు తెలుస్తాయి. గవర్నమెంట్ అక్కడ ఉండేదాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రావాలి. ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ ఇవ్వకుండా ఉంటే ఎలా ఇంప్రూవ్ అవుతుంది గవర్నమెంట్? స్టేట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇలానే జరిగితే రేపు ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏ పరిస్థితి పట్టిందో, తమిళనాడులో ఎలాంటి పరిస్థితి పట్టిందో అలాగే బీజేపీ కూడా ఖచ్చితంగా తయారవుతుంది. ఇది నేనొక్కరిని మాట్లాడే మాట కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట. ప్రతి ఒక్కరికి స్టేట్ గవర్నమెంట్ గురించే మాట్లాడుకుంటారు, డెవలప్ అవ్వాలని. స్టేట్ గవర్నమెంట్ డెవలప్ అవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేస్తేనే అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అసలు పట్టనట్టు ఉండి ఎన్ని మంది వెళ్ళి ఎన్నిసార్లు అడిగినా కానీ అలా చేస్తే స్టేట్ ఎలా డెవలప్ చేసుకోవాలి, స్టేట్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి? బీహార్కి మాత్రం ఒకేసారి 1,60,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చేస్తే ఎలక్షన్లు జరుగుతున్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? రేపు ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా ఎలక్షన్స్కి, ఇంకా టైం ఉందిలే, మళ్ళీ చూద్దాంలే అని అనుకుంటే అప్పట్లోగా డెవలప్ అవ్వాల్సింది అక్కడ మీరున్న చోటంతా డెవలప్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత స్టేట్ కూడా డెవలప్ అవ్వాలి కదా. సో మేము చెప్పేది ఏంటంటే, నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, స్టేట్కి స్పెషల్ స్టేటస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మొన్నటికి మొన్న మునికోటి అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయి అంత పెద్ద ఇష్యూ అయినా కానీ పట్టించుకోకుండా, ఎంత ధైర్యం ఉంటే స్టేట్ సీఎంఎల్ని అడిగినా కానీ పట్టించుకోకుండా, అంటే ఏదో అనుకొని ఏం జరగదులే మనమే రూల్ చేసేదని ధైర్యంతో ఏం పట్టించుకోకుండా ఉంటే ఎలా స్టేట్ డెవలప్ ఎలా అవుతుంది? మాకు ఖచ్చితంగా త్వరగా అంటే రేపో ఎల్లుండో ఆ పక్క రోజు, అలా త్వరగా అంటే దాని అర్థం అది, అంత త్వరగా స్పెషల్ స్టేటస్ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే నేను ఒక్కడిని ఏం చేసేది ఉండదు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏం చేసేది ఉండదు. పోను అందరికీ అర్థమవుతుంది, ఏపీకి స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా కావాలి. సో బీహార్కి ఇస్తే ఇచ్చుకున్నారు, పర్లేదు. ఏపీకి కూడా ఖచ్చితంగా మంచి బడ్జెట్ ఇవ్వాలి అని అందరూ అనుకుంటున్నాం, ఇస్తారని కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.